ఇవాళ చంద్రబాబు గారికి 35 రోజులైతే 35 రోజుల మీద నన్న పేరు నాని పెట్టినటువంటి తప్పులు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పేరు నాని నువ్వు బందర్కి ఏం చేసావు చెప్పు. బందర్ పోర్టు చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందర్ పోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు. నువ్వు అసలు పేరు నువ్వు అక్కడ ఏం చేసావు? నువ్వు అసలు బందర్కే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు, పిల్లలన్నీ పారిపోయినాయి, నువ్వు పుడింగి లాగా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు. మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం. దాని గురించి మాట్లాడయ్యా పేరు నాని. జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఓడినా నీకే పదవి రాదు. ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అనేది కళ. మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళకి అంటున్నారేమో. పగటి కళ్ళలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అనే లేజేయండి. ఆంధ్రప్రదేశ్ లో పడి లేచిన కెరటం చంద్రబాబు నాయుడు గారు. పడి లేచిన కెరటం అంటారు చూసారా, మీరే అన్నారు 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం అయిపోయిందని. మా పార్టీలోనే చాలా మంది అనుభవించి వాళ్ళు పోయారు. 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం లేదని. చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు? ఏ వర్గాలు నమ్ముతాయి? ఏ మతాలు నమ్ముతాయి? చెప్పండి. పలానా వాళ్ళు నమ్ముతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి. మీరా చంద్రబాబు గారిని విమర్శించేది? మీరా చంద్రబాబు గారు 35 రోజుల పాలనను విమర్శించేది? మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించేది? మీరా చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడేది? 35 రోజుల్లో ఏ రోజన్నా ఖాళీగా రెస్ట్ తీసుకున్నారా చంద్రబాబు గారు? ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగులు పెట్టారు, ఎన్ని రివ్యూలు పెట్టారు, ఎన్ని శ్వేతపత్రాలు. మీరు దోచుకున్న డబ్బు, మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప